కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణల్లో నిజమెంత? నిర్మాణ సంస్థలపై ఉన్న ఒత్తిడేంటి? దీనిపై అఫిడవిట్ రూపంలో వివరాలు ఇవ్వాలని అంటోంది జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్. తప్పుడు వివరాలు ఇస్తే తెలిసిపోతుందంటున్న కమిషన్ నిజంగా తప్పుడు సమాచారం ఇస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పినాక్ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా కమిషన్ ముందు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఎల్ఎన్టీ, నవయుగ, ఆఫ్కాన్ హాజరయ్యాయి. ఆరోపణలపై కమిషన్ వివరణ కోరగా నిర్దిష్ట సమయంలో నిర్మాణం పూర్తి చేయాలని తమకు టైం బాంబ్ పెట్టారని చెప్పాయి నిర్మాణ సంస్థలు. అయితే ఇదే విషయం అఫిడవిట్ రూపంలో సమర్పించాలని కమిషన్ సూచించింది. కన్స్ట్రక్షన్ కంపెనీలతో విచారణ ముగిసిన అనంతరం జస్టిస్ చంద్రఘోష్ కొన్ని కీలక విషయాలు వివరించారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునేందుకే అఫిడవిట్ ఫైల్ చేయాలని కన్స్ట్రక్షన్ ఏజెన్సీలకు సూచించినట్లు ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్, మెయింటెనెన్స్ గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. కమిషన్ ముందు ఎవరేం చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలన్నారు. నెలాఖరులోపు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వారిని కూడా విచారణకు పిలుస్తామన్నారు. కొంతమంది అధికారులు రాష్ట్రంలో లేరు, వాళ్లను కూడా విచారిస్తామని ప్రకటించారు జస్టిస్ చంద్రఘోష్. విజిలెన్స్, కాగ్ రిపోర్టుల ఆధారంగా సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరిస్తామన్నారు. న్యాయ విచారణ కమిషన్ ముందు ఎల్ఎన్టీ, నవయుగ, ఆప్కాన్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఒక్కో సంస్థ నుంచి 3 ప్రతినిధులు బ్యారేజీలకు సంబంధించిన వివరాలతో కమిషన్ ముందుకొచ్చారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 25 లోపు అఫిడవిట్ సమర్పించాలని విచారణలో పాల్గొన్న అధికారులకు సూచించింది. తప్పుడు సమాచారంతో విచారణను తప్పుదో పట్టించాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని అధికారులను హెచ్చరించింది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో నిర్మాణ కంపెనీలు, అధికారులు, సంబంధిత వ్యక్తుల నుంచి అన్ని వివరాలు సేకరిస్తోంది.